హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చెబుతున్న రెసిపీ అందరికీ తెలిసిన చపాతీనండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరు కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక ప్లేట్లోన మీకు సరిపడేంత గోధుమ పిండిని తీసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగుని యూజ్ చేయాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంటే మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యూజ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యూజ్ చేయడం వల్ల మనకి చపాతీలు అనేవి సాఫ్ట్నెస్తో వస్తాయి. మీరు నైట్ చేసుకుంటే మార్నింగ్ వరకు అలానే ఉంటాయి. ఈ వీడియో అందరికీ తెలిసిందే కదా, ఎందుకు చేస్తున్నారు, చపాతీలు అంటే ఎవరికి తెలియవు అని అనుకుంటారు. కానీ చపాతీలు కొంతమంది చేస్తే గట్టిగా కూడా వస్తాయండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పెరుగు, ఈ సాల్ట్, ఆయిల్ అనేది ఆ పిండిలో మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. ఒకేసారి పోసుకున్నట్లయితే మీరు అది మెత్తగా అయిపోతుంది, చపాతీలు అంతా సాఫ్ట్గా రావు. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని ముద్దలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ముద్దని ఒక 15 నిమిషాలండి పక్కన పెట్టుకొని ఉంచుకోవడం వల్ల మనకి చపాతీలు అనేవి సాఫ్ట్నెస్తో ఉంటాయి. ముందుగా ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఉండలుగా కట్టుకొని ఒక్కొక్క ఉండని పిండికి అత్తుకొని చపాతీలాగా చేసుకోవాలండి. అయితే ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి దానిపైన అది బాగా వేడవ్వాలండి. వేడైనాక చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన షేపుల్లో చపాతీలను తయారు చేసుకోవడమేనండి. ఇది ప్యాన్ పైన వేసి బాగా అటు ఇటు కాలుస్తూ ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే అంతేనండి, ఎంతో సాఫ్ట్నెస్తో మెత్తగా చపాతీలు రెడీ అయిపోయినట్టేనండి. ఇలాగ మిగతావన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ చపాతీ అటు వెజ్లో కానీ ఇటు నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ సూపర్గా ఉంటుందండి. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా చపాతీలు వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి.